నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రమేష్ ఎస్ఐ. సైబర్ క్రైమ్ మోసాలకు గురికాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఎవరు మీకు ఫోన్ చేసి మీ అకౌంట్ డీటెయిల్స్ అడగరు, చెప్పొద్దు. ఓటీపీ చెప్పొద్దు, తర్వాత పిన్ నెంబర్ చెప్పొద్దు, పాస్వర్డ్ చెప్పొద్దు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అదే కాకుండా ఆన్లైన్లో ఎక్కువ అంటే తక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తాం లేదా ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇస్తామని ఆన్లైన్లో రకరకాల అప్లికేషన్స్ వచ్చినాయి. అట్లాంటి అప్లికేషన్స్ని మనం నమ్మద్దు. తర్వాత కస్టమర్ కేర్ నెంబర్ను వెతుకుతుంటాం. మనం కస్టమర్ కేర్ నెంబర్ ఎప్పుడైనా గూగుల్ సెర్చ్లో వెతుకుతాం. మరి ఆ గూగుల్ సెర్చ్లో కాకుండా ఏదైతే కంపెనీ కస్టమర్ కేర్ నెంబర్ వెతుకుతున్నామో ఆ కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్లలో వెతికితే చాలా మంచిదని నా యొక్క ఉద్దేశం. మళ్ళీ అదే కాకుండా ఫేస్బుక్ మరియు వాట్సాప్ల ద్వారా వచ్చేటువంటి అపరిచిత అంటే తెలియనటువంటి వ్యక్తుల ద్వారా తెలియని నెంబర్ల నుంచి వచ్చేటువంటి వీడియో కాల్స్ కి మనం రెస్పాండ్ కావద్దు. మరి అట్లా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. మీకేదన్నా అంతేకాకుండా మీకేదన్నా ఎక్కువ అంటే లాటరీ వచ్చింది అనేటువంటి మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ని కానీ కూడా మీరు నమ్మద్దు. తర్వాత ఆన్లైన్లో వచ్చేటువంటి అంటే ఈజీ మనీ గెయిన్ వచ్చేటువంటి ప్రకటనలను చూసి మోసపోవద్దు, వాటిని నమ్మద్దు కూడా. ఇంకొకటి ఏంటంటే OLX 99 acres తర్వాత మ్యాజిక్ బ్రిక్స్ లాంటి అప్లికేషన్లలో ఆర్మీ ఆఫీసర్స్ అని పెట్టి యాడ్ పెట్టి ఏదైనా ఐటమ్ అమ్ముతాము అనేటువంటి మెసేజ్లను కూడా మీరు నమ్మి మోసపోవద్దు. తర్వాత ఈజీ మనీ రిటర్న్స్ అని తర్వాత కమిషన్ ఇస్తాము, కమిషన్ బేస్డ్ ఏదైనా అప్లికేషన్స్ ఉన్నా వాటిని చూసి మీరు మోసపోవద్దు. ఏదన్నా సైబర్ క్రైమ్ కు ఒకవేళ తప్పిపోయి గురైనట్లయితే వెంటనే 1930కు ఫోన్ చేయాలి. అది కాకపోయినట్లయితే www.cybercrime.gov.in అనే సైట్లో మీరు కంప్లైంట్ ని రేజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.